నుంచుంటే కాస్త కష్టం, కూర్చుంటే హాయిగా ఉంటుంది. కానీ ఇలాగే కూర్చునే ఉండిపోకుండా కూడా హాయిగా ఉంటుంది. అలా కూర్చునేవాళ్ళని కౌచ్ పొటాటోస్ అని పిలుస్తారు ఇంగ్లీష్లో. కాబట్టి సుఖంగా చేసేటటువంటి పని ఏమిటి అని ఎప్పటికప్పుడు అందరం కూడా వెతుకుతూనే ఉంటాం. కొంతమందికి ఇలా సుఖాన్ని వెతుక్కునేటటువంటి తెలివితేటలు స్వతసిద్ధంగా వచ్చేస్తాయి. ఇంట్లో అవ్వచ్చు, ఆఫీస్లో అవ్వచ్చు, ఆశ్రమంలో అవ్వచ్చు, బయట అవ్వచ్చు. ఎవడైతే సుఖంగా చక్కగా తన పనులు చేసుకుపోతున్నాడో అటువంటి వాడిని మనం సుఖముఖుడు అని పిలుస్తాం. కంఫర్టబుల్ పర్సన్ అని అర్థం అన్నమాట. ఈ కంఫర్ట్ ఎక్కడ వెతుకుంటాము అంటే ప్రతివాడు కూడా తన యొక్క నేర్పు ద్వారా సంపాదిస్తూ ఉంటాడు ఆ సుఖం. ఒకవేళ ఎవరైనా ఈ సుఖాన్ని దూరం చేస్తే వాళ్ళని మనం గట్టిగా విమర్శిస్తాము, అసహించుకుంటాము, ఈసరించుకుంటాము, శారీరక చెప్తాం. ఒకవేళ సుఖాన్ని కల్పించినట్లయితే బా ఎంత మంచివారు సాయంత్రం గారె కంటే బాగుంటుంది అనిపించింది, మినపప్పు నాన్న కోసం కరెంటు పోయింది. ఇప్పుడు ఎవరైనా సరే రోకలి మొత్తంతో ఇప్పుడు రొబ్బట్టి అంటే ఏమంటే ఏ కాలంలో వచ్చారు మీరు, ఈ శతాబ్దం వల్ల ఎడతల శతాబ్దం అంటారు. మనకి సుఖాన్ని గౌరవం చేసేవాడిని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాడిని, మన ఏరియా కార్పొరేటర్ని, మన ఎమ్మెల్యేని, ఎంపీని, మినిస్టర్ని, చీఫ్ మినిస్టర్ని, ఇంకా వీరైతే భారత ప్రభుత్వాన్ని, ఇంకా వీరైతే సూర్యుడిని, ఇలా వచ్చిన వారందరినీ కూడా శక్తి వచ్చారు లేకుండా పెట్టుకుంటాం. ఈ రోజుల్లో మనకి ఒక క్లేశం, ఒక క్రైసిస్ అవుతుంది. చాలా తక్కువ మంది ఆలోచిస్తారండి ఈ విషయంలో. మీ అందరికీ బాగా అర్థం చేయడానికి 2 సన్నివేశాలు చెప్తాను. దీనిని మీ నిజ జీవితంలో, మీ ఆశ్రమ జీవితంలో కూడా మీరు గమనించుకోవచ్చు. మనంతా కుటుంబంలో ఉంటాం కాబట్టి నాకు లభించిన అభిప్రాయాలని చెబుతున్నాను. ఎవరికైనా మనసుకి కష్టం కలిగితే దాన్ని వదిలేసేది, కంగారు పక్కలేదు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం అన్నమాట. ఎక్కడైనా సరే ఒక పనికి న్యాయం చేసిన వాడు ఎవడు, సాఫల్యానికి, విజయానికి తోడ్పడిన వాడు ఎవడు అంటే వేరే చాలా చక్కగా వరుసగా వచ్చేస్తాయి లిస్టులు. మీరు డబ్బులు ఇచ్చారు, మీరు పత్రికలు గురించారు, మీరు ప్రచారం చేశారు, మీరు చక్కగా మాట్లాడారు, మీరు పూజలు చేశారు, లేదా మీరు ఆ ప్రొడక్ట్ని తయారు చేశారు, మీరు దాన్ని అమ్మారు, దీని వల్ల లాభాలు వచ్చాయి, మీరు దేశంలో అందరికీ కూడా వ్యాపించేట్టుగా చేశారు, ఈ లాభాలకు సద్వినియోగపరిచారు, వరుసగా లిస్ట్ వస్తాయి. సక్సెస్ హ్యాస్ మెనీ ఫాదర్స్ బట్ ఫెయిల్యూర్ ఈజ్ అన్ ఆల్ఫర్. వైఫల్యం అనేటటువంటిది ఒక అనాథ. అయ్యా నా వల్లే ఈ పని చెడిపోయింది అని ఒప్పుకునేటటువంటి వాడు ఎవడో తప్పుడు. ఇందాక చెప్పినటువంటి పప్పు రుబ్బడంతో సహా. ఎందుకంటే గాలిలో విపరీతంగా నూనె వచ్చింది అని అనుకోండి, కరెంటు పోయిందని చెప్తాం, నీటి ఎక్కువైపోయిందని చెప్తాం. నేను జాగ్రత్తగా ఉన్నాను అని ఎవరు కూడా ఒప్పుకోరు. ఎందుకంటే చెప్పాను కదా, వైఫల్యం దాని వల్ల పట్టించుకోరు అన్నమాట. ఇది ఇంట్లో మనకి ప్రతిరోజు జరిగే విషయాల గురించి ఒక ఉదాహరణ చెప్తాను. ఇంకోటి,
బాగా జనప్రియమైనటువంటి అంశం ఏమిటంటే సినిమాలు. ఒక సినిమాకి హీరో ఎవరు ఉండాలి అని చెప్పడానికి మొట్టమొదట రైటరు, క్యాస్టింగ్ డైరెక్టర్, తర్వాత ప్రొడ్యూసర్, ఇలా అందరూ ఆలోచిస్తారు. కానీ విలన్ ఎవరు అని ఆలోచించాలంటే మాత్రం ప్రతివాడికి కూడా బలగోపడం ఉంటుంది. ఎందుకో కారణం చెప్తాను. ఈరోజు మన యొక్క సమాజంలో ఏం మాట్లాడినా కూడా ఒక మతం గురించో, ఒక భాష గురించో, ఒక కులం గురించో ప్రసక్తి ఉంటుంది. ఒక పేరు చెప్పాము అంటే దాంతో పాటుగా సంబద్ధమైన కొన్ని అంశాలు వచ్చేస్తూ ఉంటాయి. రావి నారాయణ సింగ్ అన్నాం అనుకోండి, సింగ్ అంటే ఉత్తరదేశస్తుడు, హిందీ వాడుకొని, సింగ్ అనే పదానికి క్షత్రియుడని లేదా రాజపుత్రుడని, రాజనారాయణ అనే పదం వల్ల హిందువులు. ఇటువంటి వ్యక్తిని మనం ఒక విధంగా చూపించామనుకోండి, హిందువులందరూ కూడా దుర్మార్గులు. అదే ఒక షేర్ మహమ్మద్ ఖాన్ అని పెట్టామనుకోండి, ముస్లింస్ అందరూ కూడా దుర్మార్గులు, ఉర్దూ భాష మాట్లాడేవాడు దుర్మార్గులు. లేదా గౌడప్ప గౌడ అని పేరు అనుకోండి, గౌడ అనే పేరు కాబట్టి కన్నడం వాళ్ళందరూ దుర్మార్గులు. ఇలా ప్రతి వారికి కూడా ఒక రకంగా దుఃఖాన్ని కలిగించేటటువంటి అంశాలు జరుగుతాయి. అదే హీరో ఉన్నారనుకోండి, మనవాడండి, మన తెలుగువాడండి, లేదా మన కన్నడం వాడండి, మన భారతదేశం వాడండి, సంతోషంగా జబ్బలు తలుసుకుని జరిగి చెప్తాం. మా వాడిని హీరో చేశారు అని కంప్లైంట్ చెప్పేవాడు ఎవరు అండి, కానీ మా వారిని విలన్ చేశారు అని చెప్పేవాడు చాలా మంది ఉంటారు. ఎందుకు మమ్మల్ని మీరు దుర్మార్గంగా చిత్రీకరిస్తున్నారు అని అడిగేటటువంటి అంశాలు చాలా ఉంటాయి. ఈ రోజుల్లో సగం విమర్శలు దాని మీద వస్తూ ఉంటాయి. ఇక ఇదే అంశాన్ని ఆశ్రమ జీవితంలో అందించుకున్నాం. ఇందాక మనం పప్పుకునేటటువంటి గాలి విషయం మాట్లాడుకున్నాం, సినిమాల విషయం మాట్లాడుకున్నాం, ఇప్పుడు ఆశ్రమ జీవితంలో మాట్లాడుకున్నాం. మీరు చూడాల్సింది ఏంటంటే ఒకటే ఫ్రేమ్ వర్క్, ఇదే ఫ్రేమ్ వేరే వేరే అంశాలు ఎలా వస్తుంది. రాంగారు చెప్పింది ఏంటి, సుఖంగా కుర్చీలో ఆనుకుని వేరేసుకుని కూర్చుంటే సుఖంగా ఉంటుంది, హాయిగా ఉంటుంది. ఇటువంటి హాయిని నాకు కలిగించిన వారి మీద అభిమానం ఏర్పడుతుంది. ఈ హాయిని నాకు దూరం చేసిన వారి మీద దొబ్బిడైన మీద ఒక దుఃఖము, ఒక కోపము, ఎవరికి వస్తూ ఉంటాయి. ఎవరైతే ఈ రోస్టర్, బ్యూటీ రోస్టర్, ఎవరు ఎక్కడెక్కడ పని చెయ్యాలి అనేటటువంటి ఒక విధి చక్రం తయారు చేస్తారు కదా, వాళ్ళలో ఎవరో నాకు ఇక్కడ సుఖంగా ఆఫీస్లో కూర్చుని ఇలా పనిచేసేటటువంటి అవకాశం లేకుండా చెప్పుల స్టాండ్ దగ్గర లేదా అక్కడ స్కూటర్ పార్కింగ్ దగ్గర ఎండలోనూ దుమ్ములోనూ నాకు డ్యూటీ వేసిన వారు ఎవరమ్మా అని ఆలోచించేటటువంటి వారు కొంతమంది ఉంటారు. మరికొంతమంది ఎవరో వాళ్ళు చేయకపోతే కుదరదు కదా అనుకుంటారు. మరికొంతమంది ఉదయం నుంచి సాయంత్రం వరకు నేనే చేయాలా అనుకుంటారు. మరికొంతమంది ఏ కష్టమో లేకుండా హాయిగా స్వామికి పక్కనే ఉంచుని ముందరే చీటీలు ఇవ్వడము, భక్తులందరినీ కూడా గుర్తుపట్టుకోవడం, ఎప్పుడు వాళ్ళతో మాట్లాడుతూ ఉండడం, 10 మందితో కలివిడిగా ఉండడం, ఇటువంటి అవకాశం మరికొంతమందికి వస్తుంది. మరి నాకెందుకు రావడం లేదు? కాబట్టి ఈ అవకాశాన్ని నాకు దూరం చేసినటువంటి వారు ఎవరు అనేటటువంటి బాధ అప్పుడప్పుడు కలుగుతూ ఉంటుంది. ఎప్పుడు కలగదు. ఎందుకు కలుగుతూ ఉంటే ఈ సేవని మనం డబ్బు కోసం చేయటం లేదు. డబ్బు కోసం చేసిన వాడికి ఎంతో దుఃఖం ఉంటుంది. ఎవరో అన్నారు, కష్టపడితే ఆనందము, సుఖపడితే దుఃఖము ఉంటుందా? సుఖపడితే కూడా ఆనందం ఉండదు, కష్టపడితే కూడా దుఃఖం ఉండదు. ఈ విషయం బాగా అర్థం కావాలి అంటే మన యొక్క జీవితంలో అనుభవాలు చెప్తాయి. మళ్ళీ చెప్తున్నా, సుఖపడటం అంతా కూడా ఆనందం కాదు, కష్టపడటం అంతా కూడా దుఃఖం కాదు. ఇలా కదా చిన్న ఉదాహరణ చెప్తానండి. మన కన్న తల్లిదండ్రులు, ముఖ్యంగా తల్లి, అర్ధరాత్రి పూట మనం పడుకోనివ్వకుండా రాత్రిపూట తల్లు తల్లి పాలు కాలాలని ఉత్సవం కలిసి
ఇన్ని కష్టాలు పడినా కూడా ఆ తల్లి ఏ రోజు కూడా విసుక్కోకుండా మన ఎన్నిసార్లు మనం లేపినా కూడా సంతోషపడుతున్నా దగ్గర తీసుకుంది. వాడు కష్టపడితే లేదా కష్టపడినప్పుడు దుఃఖం ఉండాలి. అలాగే ఎప్పుడైనా వీడు ఏడ్చిందండి. పక్కవాడు ఎవరైనా తన కొడుకుని అంటే కూతురుని అంటే దానికి ఆవిడ బాధపడింది చెప్తే తన కూతురు కొడుకు రాత్రి కూడా నిద్ర లేదామో పారుకాలాలు ఎదిగామో అమ్మ ఆకలిస్తున్న దాంతో ఏ తల్లి కూడా బాధపడేది దానికి చెప్పకపోతే బాధపడింది చెప్తే చెబితే అర్ధరాత్రి నిద్రలేచింది కదా. అలాగే పిల్లలు కన్నవాడికి ఏ కష్టం వచ్చినా కూడా తండ్రి అప్పు చేశాడో సొప్పు చేశాడో ఏ బాధలు పడ్డాడో కూడా చాలా తండ్రులు ఉన్నారు. మీ కష్టం పిల్లలకు తెలియకున్నారని సార్లు ప్రతివాడు కష్టపడుతూ ఉంటాడు. ఆ కష్టంలో వాడు సుఖాన్ని అనుభవిస్తారు తప్ప కష్టాలు అనుభవిస్తారు. ఇది నిజ జీవితంలో. కాబట్టి సుఖమే ఎప్పుడు కూడా ఆనందాన్ని కలిగిస్తుంది అని అనుకోకూడదు, కష్టం దుఃఖాన్ని కలిగిస్తుంది అనుకోకూడదు. ఈ రెండింటికి చెప్పిన ఉదాహరణపై సాక్షి. ఇదే ఉదాహరణ ఆశ్రమ జీవితంలో నేను చెప్తాను. ఇందాక చెప్పాను కదా, ఏసీ వేసులో సుఖంగా కూర్చుంటే బాగుంటుంది. గడప సత్యనారాయణాశ్రమంలో చాలా వ్యవస్థలు ఉన్నాయి. ఇందాక నేను చెప్పాను కదా, డైరీ హాల్లో పాత్రలు కడగడం నుంచి మొదలెట్టి, భక్తులు తినగా మిగిలినటువంటి అంటలు శుభ్రపరచడం నుంచి మొదలెట్టి, ఆకులు ఎక్కడం నుంచి మొదలెట్టి, రోడ్లు ఉడవడం నుంచి మొదలెట్టి, కసలు ఎక్కడం నుంచి మొదలెట్టి చాలా రకాలైనటువంటి విధులు ఉన్నాయి. ఇంకా కొన్నిసార్లు స్వామికి అర్ధరాత్రి పూట, అపరాత్రి పూట, అదో మధ్యాహ్నం పూట, 2:30కో 3:00కో 4:00కి కూడా అలా కూర్చునే ఉంటారు స్టేజ్ మీద. ఎన్ని వందల మందికి ప్రసాదాలు ఇచ్చారో జరిగింది మనకి. ఇప్పుడు ఆలోచించండి, స్వామికి ఎదురుకుండా నిల్చుంటే బాగుంటుంది అనే డ్యూటీ ఉంటుంది. మీ ఓపిక అయిపోయిన తర్వాత ఇంకా 4 గంటల సేపు ఉత్సవాలకి అడగడం అవుతుందా? అక్కడికి కదలగలుగుతారా మీరు? కదలలేదు. అవును చెప్పలేదు, కాదు చెప్పలేదు. ఒకవేళ బాబుని వెళ్ళగలగలే కానీ అక్కడ పైన సోఫాలో కుషన్స్ ఉన్నాయి, అక్కడికి కూర్చొని ఎవరైనా భక్తులు వస్తే చెప్పు రానుకోండి. లేదా విశ్వం మ్యూజియంలో చాలా హాయిగా ఉంటుంది, చక్కటి ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ స్వామికి ఈ రష్ని లేదా ఇటువంటి ఎండని వదిలిపెట్టి హాయిగా అక్కడ మ్యూజియంలో కూర్చోవాలి, హాయిగా ఉంది అంటే మనసు అంగీకరిస్తుందా? కాబట్టి ఇది సుఖం అనుకుంటే, శరీర సుఖం అనుకుంటా కూడా ఆ శరీర సుఖం మీకు ఆనందాన్ని కలిగించదు. ఇది ఇంత కష్టపడి అనిపించింది కూడా స్వామికి ఎదురుకుండా మనం నుంచుని కూర్చుని లేదా ఒంగుని కింద పడి ఈ పని చేసినా కూడా ఇది శారీరకమైన కష్టం అనిపించినా కూడా దీనివల్ల మనకి ఆనందం కలుగుతుంది. కాబట్టి కష్టం ఎప్పుడు కూడా దుఃఖాన్ని కలిగిస్తుంది అనుకోకూడదు. ఇక మనకి ఈ కష్టాన్ని కలిగించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీరిని మనం ఎలా భావిస్తాము? హౌ వి ట్రీట్ దెమ్? ఇది అర్థం కావాలి అంటే అసలు ఈ పరిస్థితుల యొక్క కల్పనకి కార్యకారణం అయినటువంటి వాళ్ళు ఎవరో ఆలోచించాలి. దేని మీద మనం రకరకాల దృష్టికోణాలతో చూడవచ్చు. అందరికీ ఒకే కోణం ఉండాలని నియమం లేదన్నమాట. పరిసారకం అనే ఒక చిన్న కథ చెప్తాను. ఇది ఋగ్వేదం నుంచి వచ్చినటువంటి కథ. ఇది పరిసారకం చెప్పండి. పరిసారకం అనేటటువంటి ఒక ప్రదేశం పేరన్నమాట. బహుశా ఎక్కడో రాజస్థాన్ చుట్టుపక్కల ఎక్కడో ఉంటుంది. ఈ రోజుల్లో ఆ గ్రామం కూడా లేదన్నమాట. కథని 3 ముక్కల్లో వివరిస్తాను. దీని యొక్క అంశాల గురించి మళ్ళీ మాట్లాడుకుందాం.